నమస్కారం గురుగారు. అమ్మమ్మ. శ్రీ శత్రు పరాభవ నామ సంవత్సరంలో మరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలని అందరి కోరిక ఉంటుంది. మరి అమ్మ. మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారు ధరించవలసిన రత్నం గురించి చెప్పండి. అదృష్ట రత్నం ఖచ్చితంగా తెలుసుకోవాలి, మంత్రము, అలాగే అసలు మొత్తంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అమ్మ, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతం అని చెప్పాలమ్మా. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి, భయం ఎక్కువ ఉంటుంది. ప్రారంభించడానికి చాలా కష్టము. ఒక్కసారి ప్రారంభించారా అద్భుతమైన విజయాలు ఉంటాయి. మీరు వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా ఈ సంవత్సరంలో అదృష్టరత్నం పెట్టుకుని ప్రారంభించండి. మీ దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఏదో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని ఇవన్నీ మర్చిపోండి. అదృష్టరత్నం ధరించిన తర్వాత మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా పర్వాలా, భూమికి సంబంధించిన పనుల్లోనో మట్టి, ఇటుక, సిమెంటు, అట్లాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మేషరాశి వాళ్ళకి ఇవన్నీ అనమాట. కెమికల్స్, అలాగే మాంసానికి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించిందండి. అందుకనే ఈ సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైనికులకు కానీ, మీరు సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్లో కానీ, రాజకీయాల్లో ఉంటే మీకు అద్భుతం. లేకపోతే కనీసం ఒక రాజకీయ నాయకుడికి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్కి, లేకపోతే ఒక సైనికుడికి కొద్దిగా ఉపకారం చేయడం కానీ, డబ్బులు సాయం చేయడం కానీ చేయండి. వాళ్ళ వెనకాల ఉండండి. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అద్భుతమైన విజయాలు, 64 రెట్లు లాభం వచ్చే పనులన్నీ కూడా ఈ సంవత్సరం చేసుకోండి. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్న చోటుకి పోవద్దు. ఎవరన్నా కత్తులు ఉండే చోటకి, తుపాకులు ఉండే చోటకి, ఆయుధాలు ఉండే చోటకి, ఎవరన్నా ఇద్దరు పోట్లాడుకుంటే మధ్యలో వెళ్ళటం అవసరమే లేదు. ఎవరితోటి యుద్ధం చేయొద్దు. యుద్ధం చేయడానికి మీకు తొందరగా కోపం వస్తుంటుంది కాబట్టి యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో మీకు జయం లేదు, యుద్ధంతో అవసరమే లేదు. జస్ట్ ఊరికే అదృష్టరత్నం ద్వారా అద్భుతమైన లాభాలు మీకు కలుగుతాయి. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే, శాస్త్రంలో చెప్తే అందరూ నమ్మరు. నిజంగా అది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి 64,000 కోట్ల రెట్లు లాభాలు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. వారు చేయాల్సిన తంత్రం అమ్మ, కందిపప్పు తీసుకొచ్చి, ఒక గుప్పుడు కందిపప్పు, దాని మీద కుంకుమ జల్లి, దాని మీద దీపం వెలిగించాలి. ఆ దీపంలో 7 రూపాయి బిళ్ళలు వేయాలి. దాంట్లో కూడా కొద్ది కుంకుమ జల్లాలి. శ్రీం హ్రీం శ్రీం సర్వ రాజ్య ఐశ్వర్యం ప్రయచ్చ స్వాహ. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే భూమి, మట్టి, ఇటుక, సిమెంటు, కెమికల్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఔషధాలు, వీటన్నిటి కూడా ఆయనే అధిపతి. ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలు సంపాదించడానికి, ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే నిజంగా 64,000 కోట్ల రెట్లకు అద్భుతమైన సంపదలు సంపాదిస్తారు. అదృష్టరత్నం ధారణ చేసి ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకెళ్ళండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.